హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు, దాంతోపాటు అది ఇమిగ్రేషన్ పైన, వీసాల పైన చూపిస్తున్న ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. ముందుగా ట్రంప్ తాజా స్టేట్మెంట్ ఏంటంటే, వెనిజువేలాని అమెరికాకు సంబంధించిన 51వ రాష్ట్రంగా మార్చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పటికే ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేశారు. సో ఆ దేశం పూర్తిగా ఆల్మోస్ట్ ఇప్పుడు అమెరికా కంట్రోల్లోనే నడుస్తోంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. 51వ రాష్ట్రంగా మార్చుకుంటారని ఎలా చెప్తారు? సో దానికి సంబంధించి మాట్లాడదాం. దాంతోపాటు స్టూడెంట్ వీసాలకు సంబంధించిన డిమాండ్ తగ్గిపోతుంది. 60% స్టూడెంట్ వీసాలకు సంబంధించిన డిమాండ్ తగ్గిపోయింది. ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారో తగ్గిపోయింది. ఓపీటీకి సంబంధించిన స్కామ్ గురించి చెప్తున్నారు. 10,000 మంది ఫేక్ ఓపీటీ స్టూడెంట్స్ అక్కడ ఉంటున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వీటి గురించి కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్, వెనిజువేలాని 51వ రాష్ట్రం? 51వ రాష్ట్రం కెనడా అని చెప్పినట్టు గుర్తుంది నాకు, ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత. అయితే ట్విట్టర్ కదా, ట్రూత్ సోషల్ పోస్ట్ చేసిండు అతను. మరి అది ఎంత మట్టుకు ప్రొసీడ్ అయింది అంటే పార్లమెంట్ కూడా ప్రొసీడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి అది ఒకవేళ కనుక దాన్ని యాడ్ చేసినా అది మోస్ట్ ప్రాబ్లీ డెమోక్రటిక్ స్టేట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పానిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది డెమోక్రటిక్ స్టేట్ అయింది. మరి వాళ్ళు 2 సెనేటర్స్ ఎక్కువ వాళ్ళకు వచ్చేస్తారు, తర్వాత కాంగ్రెస్ మెన్ ఎక్కువ వస్తారు. సో దాంతో రిపబ్లికన్ పార్టీకి నష్టమే అయింది ఓవరాల్ గా. మరి ఇది అయిద్దా కాదా, ఇది ప్రొసీడ్ అయిద్దా, ఉట్టిగానే అంటున్నాడా అన్నది మనకు తెలియదు. అయితే ఈ 51st స్టేట్ అన్నది కెనడా మీద కూడా చెప్పిండు. కెనడా నుంచి స్పందన రాలే. మేము ఒక్కటి ఏంటంటే, మేము ఎప్పుడు కూడా యుఎస్ ఎప్పుడు ఆక్యుపై చేసి ఏ కంట్రీ తీసుకోలేదు. అది మా ఒరిజినల్ పాలసీ ఎప్పుడు కూడా. ఇంతకుముందు ఒకసారి ఫిలిప్పైన్స్ హవాయి అన్నది మా కంట్రోల్ ఉండే. అప్పుడు ఏమన్నామంటే వాళ్ళతోటి, ఫిలిప్పైన్స్ ఉన్న హవాయికి మీరు ఇండిపెండెంట్ కంట్రీ కాదలుచుకున్నారా, లేదా అంటే మా దగ్గర ఒక స్టేట్గా జాయిన్ కాదలుచుకున్నారా అని అడిగినాం. అప్పుడు వాళ్ళకి ప్లెబిసైడ్ పెట్టినాం. ప్లెబిసైడ్ అంటే వాళ్ళకి ఓట్లు పెట్టి ఏం చెప్తారంటే, మీకు ఏ కంట్రీలో జాయిన్ కావాలనుంది, సొంతంగా ఉండాలన్నా మీరు మా కంట్రీలో జాయిన్ కావాలని ఓట్లు పెట్టినాం. ఓట్లు పెడితే ఫిలిప్పైన్ వాళ్ళు ఏమన్నారంటే, మాకు మా సొంత దేశంలో ఉండదలుచుకున్నాం, అమెరికా కింద ఇంకో స్టేట్గా మేము జాయిన్ కాదలుచుకోలేదని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసారు. అప్పుడు వాళ్ళకి ఏం చేసిండ్రు, మా వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చి వాళ్ళకి అంటే ఇండిపెండెన్స్ మా దగ్గర నుంచి రాలే, అప్పుడు వాళ్ళ ఫ్రెంచ్ వ్యాపారాల నుంచి తీసేసి వాళ్ళకి ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్. హవాయి మా కంట్రోల్ ఉండే, ఎందుకంటే అది ఎక్కడో పసిఫిక్ ఐలాండ్ ఉంటుంది అన్నట్టు. పసిఫిక్ ఓషన్ లో చిన్న ఓషన్, అక్కడి నుంచి ఎక్కడ రావాలన్నా కష్టం, దాన్ని డిఫెన్స్ చేయాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఏ కంట్రీ కూడా వచ్చి కూడా ఆక్యుపై చేయవచ్చు ఆ కంట్రీ, ఒక కంట్రీ కింద ఉండాల్సిందే అది. అయితే వాళ్ళు మేము ఇండిపెండెంట్ నేషన్ ఉండదలుచుకోలేదని చెప్పి ప్లెబిసైట్లా ఒక స్టేట్ గా జాయిన్ అయ్యారు వాళ్ళు. మాకు వాళ్ళకు ఒక 4,000 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది, 4,000-5,000 కిలోమీటర్లు ఇది మా ల్యాండ్ వాళ్ళకు. అయినా కానీ అది మా స్టేట్ కిందకి వస్తుంది. అలాస్కానేమో మేము కొన్నాం. ఎక్కడి నుంచి కొన్నాం మేము, రష్యాకు $2 మిలియన్ పెట్టుకున్నాం. అట్లా లూజియానా ఆ లూజియానా నుంచి కొన్ని స్టేట్స్ ఉన్నాయండి అక్కడ. లూజియానా అంటే ఒక లూజియానా ఒకటే కాదు, ఆడ అలబామా కొన్ని స్టేట్స్, ఒక 5-6 స్టేట్స్ ను మేము ఇక్కడి నుంచి కొన్నాం. ఎవరి దగ్గర నుంచి, ఫ్రెంచ్ దగ్గర నుంచి కొన్నాం. బెదిరిచో ఏదో మొత్తంగా చేసినాం. ఆ తర్వాత టెక్సస్, కాలిఫోర్నియా ఇవన్నీ కూడా మెక్సికో నుంచి తీసుకున్నాయి. మొదలు మాకు స్టేట్ ఫామ్ అయినప్పుడు 13 స్టేట్స్. ఆ స్టేట్స్ ఏంటంటే ఆ రోడ్ ఐలాండ్ నుంచి ఆ నార్త్ కెరోలినా అక్కడ మటుకే ఉంటాయి అన్నట్టు. మిగతా అన్ని సౌత్ కెరోలినా, జార్జియా అక్కడ మటుకే ఉంటాయి అన్నట్టు. మిగతా అన్ని లేకుండే. ఈ లూజియానా పర్చేస్ లో ఫ్లోరిడా కూడా మాకు వచ్చేసింది అన్నట్టు. సో డెఫినెట్ గా మాకు 250 సంవత్సరాల నుంచి ఎక్స్పాండ్ అవుతూనే ఉంది కంట్రీ. ఎక్స్పాండ్ అయింది. ఫిలిప్పైన్స్ వాళ్ళు మాకు వద్దు, మాకు ఇండిపెండెంట్ నేషన్ కావాలి. అయితే ఇప్పుడు 51st స్టేట్ అని చెప్పి అతను కెనడాను అడిగినప్పుడు అక్కడి నుంచి స్పందన రాలే. అక్కడ పీపుల్ ఏం పెద్దగా అసలు వద్దను, వాళ్ళ రాజకీయ నాయకులు వద్దని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు 51st స్టేట్ అని ఇక్కడ ప్రచారం చేసినప్పుడు ఏమైంది అని చూడాలి. అంటే మీకు అక్కడ అట్టర్ పావర్టీ ఉంది వెనిజులాలో. అట్టర్ పావర్టీ ఉంది. ఇంకోటి ఏముందంటే వాళ్ళకు ఆయిల్ సంపత్తి ఉన్నది వాళ్ళ దగ్గర వాళ్ళు మేనేజ్ చేయలేకపోతారు. ఇప్పుడు 50-70 ఏళ్ళ నుంచి వాళ్ళు మేనేజ్ చేయలేకపోతుంది. వాళ్ళు కొట్టుకొని వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మరి మా దగ్గరకు వస్తే వాళ్ళకు ఒక స్టేట్ కూడా ఇచ్చినామంటే వాళ్ళకు ఓట్లు ఇస్తారు, అన్ని ఇచ్చి వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి అక్కడి నుంచి ఎట్లా స్పందన వస్తుంది అన్నది చూడాలన్నట్టు. కాదు సార్, అసలు
హీఈస్ ఆఫ్టర్ ఆల్ అమెరికా ప్రెసిడెంట్, రైట్? Of హీఈస్ course. ఆఫ్టర్ ఆల్ అమెరికా ప్రెసిడెంట్. హౌ కెన్ హీ సే లైక్ దట్? నేను ఇంకో దేశాన్ని తీసుకొచ్చి మా దగ్గర 51వ రాష్ట్రంగా పెట్టుకుంటాను, ఎలా ఎలా announce చేస్తారు? ఇందిరాగాంధీ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ తీసి పక్కన చేయలే. బంగ్లాదేశ్ ఒక మీకు ఇండియాలో చెప్తానండి హిస్టరీ. హైదరాబాద్ ఉన్నది మీరు ఏదైతే ఇక్కడ ఉన్నారో, సారీ మీరు ఏదైతే ఉన్నారో హైదరాబాద్ తీసుకొచ్చి కలపలేదా ఇండియాలో? ఇంకా చెప్పాలంటే సిక్కిం, ఎన్నో ఉన్నాయి అన్ని. ఆ తర్వాత మన ఏదైతే ఇండియా మీరు అనుకుంటారో అది ఓన్లీ 2/3 ఆఫ్ ఇండియా. 1/3 ఆఫ్ ఇండియా వాజ్ యాడెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. కొంత ఫోర్స్ తోటి యాడ్ చేసిండ్రు, కొంత ఇట్లా యాడ్ చేసిండ్రు. కాశ్మీర్ కూడా మిలిటరీ తోటి పోయినారు మీరు. ఇప్పుడు నేనేమన్నా వెనిజువేలా సపరేట్ దేశంగా ఉంది, దానికోసం హైదరాబాద్ కూడా సపరేట్ దేశంగా ఉండే, మీకు తెలుసో తెలియదు. హైదరాబాద్ సపరేట్ ఉండే, సిక్కిం కూడా సపరేట్ దేశం ఉండే. అట్లా చాలా ఉంటాయి ప్రతి కంట్రీలో అయినాయి. టిబెట్ కూడా ఉండే సపరేట్ దేశంగా. అట్లా కలిసిపోయినాయి అన్ని. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ రెండు కూడా సపరేట్ నేషన్స్ ఉండే. సంబంధించిన ఒపీనియన్ తో సంబంధం లేదు. అక్కడ నాయకత్వం ఉంది, అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, అక్కడ రూల్ ఉంది. సో మీరు అక్కడ పేదరికం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న హైయెస్ట్ సౌండ్ ఆయిల్ నిల్వలు అక్కడ ఉన్నాయని కదా, ఎక్కువ ఆయిల్. దాంట్లో ఉన్న నిల్వలు ఏ దేశంలో కూడా లేవు కదా. దానికోసం కదా మీరు అమెరికా తాపత్రయపెడుతుంది. ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేసిన ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు పావర్టీలో ఉన్నారు, ఎక్స్పోర్ట్ చేయకపోయింది. వాళ్ళ కంపెనీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, కమ్యూనిజం అని చెప్పి, సోషలిజం అని చెప్పి పాడు చేసి. ఇతనికి ఫ్లోట్ చేసింది ఏంటంటే ఆ ఐడియా ఇస్తే అక్కడ పబ్లిక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ వస్తే అప్పుడు కలుపుకోవచ్చు. నేను ఇంతకుముందు మొదటి నుంచే బిగినింగ్ చేసినట్టు చెప్పిన, అమెరికా ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్ గా కడుపుకోదు, ఎప్పుడు కూడా ప్లెబిసైడ్ పెట్టే కలుసుకుంటది. డెన్మార్క్ అని కూడా అన్నాడు. అయితే డెన్మార్క్ వాళ్ళు ఎట్లా మా దగ్గర కలవరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ వేరే, వాళ్ళ అంతా వేరే ఉన్నది, దూరం కూడా మాకన్నా. అయితే ఏంటంటే వాళ్ళకి ఇతను ఏం ఆఫర్ చేసిండంటే $1,00,000 ఇస్తా, $2,00,000 ఇస్తా, ఏది మనిషికి అని చెప్పిండు. అక్కడి నుంచి కూడా ఇంక స్పందన వచ్చిందో రాలేదో తెలియదు. కాదు, ట్రంప్ నోన్ ఫర్ అమెరికా ఫస్ట్ కదా, అది స్లోగానే. అమెరికా ఫస్ట్ అని మాట్లాడుతూ మిగతా వాళ్ళంతా వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యండి అమెరికా ఫస్ట్ లో చెప్పు. మామూలుగా ఇంటికి ఏంటి వీసా ఇచ్చి లోపల రానియడానికి అలో చేయట్లేదు. అట్లాంటి దేశాలు పూర్తిగా పేదరికంలో ఉన్న దేశాన్ని కూడా కలుపుకోవాలనే ప్రేమ, అంత ఆప్యాయత ఎక్కడి నుంచి వచ్చింది దానికి? అంటే ఇప్పుడు కెనడా గురించి వేరే మాట్లాడతాం. మీరు అన్న డైలాగ్ మాత్రం వెనెజులాకి వర్తిస్తుంది. అంటే అందులో మరి మీరు అన్నట్టు ఆయిల్ విలువలు ఉన్నాయి కదా, నెంబర్ 1 ఆయిల్ విలువలు, దాని మీద ప్రేమ. ఇంకోటి అమెరికా ఫస్ట్ వర్తించదు. అప్పుడు అమెరికా ఫస్ట్ అంటే అమెరికా కోసమే కదా అతను తీసుకొచ్చి ఆయన జేబులో పెట్టుకుంటారు అంటాడు కదా. ఒకవేళ వెనిజులా కనుక మా దగ్గరకు వస్తే వాళ్లకు ఆయిల్ విలువలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి, ఆయిల్ వాల్యూస్ వాళ్ళకి బాగా పెరిగిపోతాయి, ఆయిల్ రెవెన్యూస్ పెరిగిపోతాయి. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అసలు మా దగ్గర జాయిన్ అన్న విత్ ఇన్ 1 year వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపుగా 5 to 6 times పెరిగిపోతాయి. వాళ్ళ అసెట్ వాల్యూస్ ఏదైతే ఇల్లు కానివ్వండి, ఏదైనా జాగలు కానివ్వండి, వాళ్ళ వాల్యూస్ టక పెరిగిపోతాయి, ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇది 5 times నేను అన్నది విత్ ఇన్ 1 year పెరుగుతాయి. విత్ ఇన్ 10-15 years లో దాదాపు ఒక 30-40 times వాళ్ళ వాల్యూ పెరిగిపోద్ది. పావర్టీ నుంచి బయటకు వస్తారు. వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళ వెనిజులాలో పాస్ట్ 10 years నుంచి ప్రతి 5 ఒకళ్ళు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో అటువంటివన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ మైగ్రేట్ అయినా కూడా మా కంట్రీకే కదా, యుఎస్కే కదా, సేమ్ కంట్రీ కదా. ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీస్ కూడా మేము ఎప్పుడు కూడా యుఎస్ సిటిజన్షిప్ ఇస్తాం. ప్యూర్టరికో అని ఉంది అన్నట్టు. ప్యూర్టరికో ఈజ్ అ టెరిటరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఇట్స్ నాట్ ఎ స్టేట్. వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఉంటది కానీ అది స్టేట్ కాదు. అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు మా దగ్గరకు వచ్చిన అనుకోండి, టెక్సస్ లో వచ్చిన అనుకోండి, ఫ్లోరిడా వచ్చిన అనుకోండి, వాళ్ళకి ఎంబటే అక్కడి నుంచి ఓటింగ్ రైట్స్ వస్తాయి. వాళ్ళకి యుఎస్ పాస్పోర్ట్ ఉంటుంది, కాకపోతే ఆ పర్టికులర్ ప్యూర్టరికోలా ఎలక్షన్స్ జరిగాయి, వాళ్ళ దగ్గరకు వస్తే ఉంటాయి. అట్లా కొన్ని వేరే కంట్రీస్ ఉన్నాయి. మీకు మైక్రోనేషియా అని ఉన్నది. అది ఎక్కడుందంటే ఆస్ట్రేలియా దగ్గర ఉంటుంది. ఆ మైక్రోనేషియా అంటే అది ఎట్లుంటది అంటే మీకు చెప్పాలంటే ఒక 80-90 ఐలాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐలాండ్ నుంచి ఒక్కొక్క ఐలాండ్ పోవాలంటే 2-3 రోజులు పడుతుంది. వాళ్ళు ఒకవేళ కనుక మీరు మైక్రోనేషియాలో పుట్టిన అనుకోండి, అమెరికాకు వచ్చింది అనుకోండి, మళ్ళీ వెనకకు పోవాలంటే ఏం చేస్తారంటే ఆస్ట్రేలియా పోయి మళ్ళీ ఎక్కడో దిగి 3 రోజులకు ఒకసారి పడవపోద్ది వాళ్ళ దగ్గరికి, అనపోవాల్సిందే.
అటువంటివన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి. ఓకే. వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వకున్నా కూడా, అది వేరే కంట్రీగా రికగ్నైజ్ అయినా కూడా, వాళ్ళకి ఏం చేస్తారంటే యుఎస్ ల్యాండ్ గానే వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు. ఓకే. ఆ పర్టికులర్ కంట్రీ మైక్రోనేషియా వీసా ఉంటుంది ఉంటుంది. వాళ్ళ మైక్రోనేషియా పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళకు. రాగానే 60,000 రాగానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవుతారు. ఎన్ని రోజులు ఉంటే 6 రోజులు వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. సో మన వాళ్ళకి ఎవరికి ఐడియా రాలేదు అక్కడికి వెళ్ళి అక్కడ పౌరసత్వం అది వాళ్ళ అక్కడ పోయి ఉండి పౌరసత్వం మరి అది ఎట్లుంటుందో నాకు తెలియదు. సో మాకు యుఎస్ కు దాదాపు చాలా టెరిటరీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా ఉట్టి మిలిటరీ బేసెస్ 700 మిలిటరీ బేసెస్ ఉన్నాయి, ఇది అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్. సో డెఫినెట్లీ వెనిజులా అంటే అది మంచిదా కాదా అని నేనేం అడ్వకేట్ చేయట్లేను. అతను ఒక ఐడియా ఇచ్చిండు, ఇది చూడాలి ఎట్లయితే. కానీ తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళను సిటిజన్గానే తీసుకుంటారు. ఇంకోటి ప్లెబిసైడ్ పెట్టి తీసుకుంటారు, ఫెయిర్ ఎలక్షన్స్ పెట్టి అందులో ప్లెబిసైడ్ పెట్టి వాళ్ళకి యుఎస్ లో కలవాలని ఉంటేనే తీసుకుంటారు. అది పైగా అతను చెప్తున్నాడు కదా 51 స్టేట్ అని చెప్పేస్తున్నాడు. ఇంకా అంటే తీసుకుంటా అని చెప్తాను, వాళ్ళకి ఇష్టమైంది 51 స్టేట్ అని చెప్పేసిండు. కెనడా ఆ డెసిషన్ తీసుకుంటే ఓకేనా సార్? ఇంతకుముందు మనకు బార్డర్ పైన అధ్యక్షుడికి అధికారం ఉంటుంది అని మాట్లాడుతున్నాం వీసాలు. దీనికి కాంగ్రెస్, దీనికి పార్లమెంట్ అథారిటీ కావాలి. పార్లమెంట్ అథారిటీ ఉంటుందా? ఇప్పుడు దొరుకుతుందా ఇప్పుడు పరిస్థితిలో? ఉండొచ్చు, ఎందుకంటే డెమోక్రాట్స్ కూడా సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది డెమోక్రాట్ స్టేట్ అయింది. ఓకే, వాళ్ళకి పొలిటికల్ అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు సెనెట్ లో మాకు 54 సీట్స్ రిపబ్లికన్స్ ఉన్నాయి, 46 సీట్స్ ఉన్నాయి. అవి వచ్చినాయి అనుకో 2 సీట్లు డెమోక్రాట్ కాడైతాయి. సో ఇప్పుడు రాజకీయంగా నష్టపోయినా సరే నేను అమెరికా కోసమే చేస్తున్నానని ట్రంప్ చెప్తున్నాడు. ఇంకోటి కెనడా కూడా మోర్ లిబరల్ స్టేట్, అది కూడా డెమోక్రటిక్ ఆడైంది, అది పెద్ద స్టేట్ అయింది. అది కూడా వెనిజులా కూడా పెద్ద స్టేట్ అయింది. దాంతో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా డిఫరెన్స్ రావచ్చు. ఏం సార్ సడన్ గా ఎంత యుద్ధం గొడవ ఇదంతా జరుగుతుంటే ఈయన చైనాకి ఎందుకు వెళ్ళాడు? అది ఎప్పటి నుంచో స్కెడ్యూల్ ఉన్న ట్రిప్, కొత్త స్కెడ్యూల్ ఉంది. కానీ చైనా బ్యాకప్ చేస్తుంది ఇరాన్కి, ఇలాంటి విమర్శలు చేశాడు. చైనా రష్యా బ్యాకప్ చేస్తున్నాయి ఇరాన్కి అని విమర్శలు చేశాడు. వెళ్తాడా లేదని చర్చ కూడా అయింది, క్యాన్సిల్ చేసుకుంటారు అనేది కూడా. వెళ్ళడాన్ని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు చైనా ఇరాన్ మీద చైనా ఇన్ఫ్లుయెన్స్ బాగుందండి. ఎందుకంటే నెంబర్ 1 బయర్ ఆఫ్ ఇరాన్ ఆయిల్ ఇస్ చైనా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానివ్వండి, వేరే అక్కడ వాళ్ళు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు అక్కడ కూడా మొదలు పెట్టింది, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ కావాలి వాళ్ళకి అక్కడ. సో చైనాతో ఒకటి ఏంటంటే అది స్కెడ్యూల్ ట్రిప్. అంతకుముందు కూడా పోయింది కదా ట్రంప్, అంతకుముందు కూడా పోయింది, ఇప్పుడు కూడా పోయింది. చైనా is the biggest economical power in the world next to United States. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టైం చూసుకొని అతను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమని నేను అనుకుంటున్నా, ఇది ఇరాన్ వార్ మీద ప్రెషర్ పెట్టుకొని. ఎందుకంటే ఒకవేళ చైనా కనుక ప్రెషర్ పెడితే ఇరాన్ వార్ మీద వాళ్ళు తగ్గొచ్చు. ఇరాన్ తగ్గుతుంది. నిజానికి అమెరికా అటాక్ చేయడానికి ఖండించిన 2 దేశాలు అఫీషియల్ గా ఇరాన్, రష్యా. సారీ, రష్యా చైనా. వాళ్ళు పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇరాన్ ఆపుతారా? అంటే వాళ్ళు ఖండించిండ్రంటే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇరాన్తో ఫ్రెండ్షిప్ ఉన్నట్టే. మనం అయితే ఫ్రెండ్షిప్ ఉన్నది, వాళ్ళు ఇరాన్ తరఫు నుంచి ఆర్గ్యూ చేసిండ్రు, ఎవరు చైనా. అమెరికా తరఫు నుంచి ఆర్గ్యూ చేయలేదు. సో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, చైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఇండియా ఏం మాట్లాడలేదు, చైనా ఏమన్నది ప్రొటెస్ట్ చేసారు. అంటే వాళ్ళు చెప్తే ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి 90% వాళ్ళ ఆయిల్ అంతా చైనాకి పోతారు. ఇప్పుడు రేపు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఓపెన్ అయితే నెంబర్ 1 బెనిఫిషియరీ ఎవరు? చైనా. నెంబర్ 2 ఎవరు? ఇండియా. నెంబర్ 3 యూరోప్. సో మాకు మీరు ఏమనుకుంటారంటే యుఎస్ కు ఆయిల్ మాకు సంబంధమే లేదు, మీకోసమే యుద్ధం అంతా, మాది అయిపోయింది పని, వాళ్ళని ఏదైతే డిసేబుల్ చేయాలో చేసేసినాం. ఇప్పుడు ఏదైతే ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలంటే మేము మొత్తం నెట్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్, మేము ఆయిల్ ఇంపోర్టర్స్ కాదు. న్యాచురల్ గ్యాస్ మేము we want to be the biggest exporter of natural gas. We have the capacity. అక్కడ ఏం చేస్తారంటే మా దగ్గర ఆయిల్ తీసినప్పుడు టెక్సస్ లా గ్యాస్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది కదా, దానికి డిమాండ్ లేదు, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గాలి లేచి తగలబెడతాను మేము అక్కడ. దాన్ని మేము ఇప్పుడు ఈ లిక్విడిఫైడ్ చేసి ఇక్కడ పంపించడానికి తయారు చేస్తూనే ఉన్నాం. కాకపోతే మీకు ఏమైతుందంటే ఇక్కడ క్వతార్ నుంచి ఇక్కడ నుంచి చీప్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కానీ, వేరే వాళ్ళు కూడా సప్లై చేసి కూడా చీప్ అవుతారు. సో మాకు గ్యాస్, న్యాచురల్ గ్యాస్ అన్నది 5-6 years ముందు దాకా బై ప్రోడక్ట్, పనికిరాని ప్రోడక్ట్ అది. ఇప్పుడు దానికి డిమాండ్ పెరిగింది, దాన్ని న్యాచురల్ మన లిక్విడిఫైడ్ చేసి పంపిస్తాం. సో మేము న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్టర్స్, ఆయిల్ ఎక్స్పోర్టర్స్.
ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఓపెన్ అయితే చైనాకున్న లాభం ఇంకెవరికి లేదు కాబట్టి చైనా మే అడ్వైజ్ ఇరాన్ ఆర్ మే ఈవెన్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, చైనా ఇన్ఫ్లుయెన్స్ కోరుతూ దీంట్లో డిస్కషన్ జరగవచ్చు. ఇండియా పైన ఇంపాక్ట్ ఏంటి సార్? ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి మా ప్రధానమంత్రి ఏమో మీరు ఆయిల్ వాడకండి అంటున్నారు. ఆయన కాన్వాయ్ లో నుంచి కూడా 50% తగ్గించేసాడంట. ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నాడు. సో ఈ ఆయిల్ ధరలు పెరగడం అనేది మొత్తం రకరకాల సెక్టార్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. తప్పకుండా ఇక్కడ డెఫినెట్ గా చూపిస్తుంది అని చెప్తున్నారు పిఎం. యుఎస్ లో ఉండే ఇండియన్స్ పైన కూడా ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు? యుఎస్ కూడా చూపెడుతుందండి. ఆటోమేటిక్ గా వరల్డ్ లో పెరిగినప్పుడు, ప్రపంచంలో పెరిగినప్పుడు యుఎస్ లో కూడా ప్రైసెస్ పెరుగుతాయి. అన్లెస్ మా దగ్గర ఏమైనా కంట్రోల్ చేస్తే తప్పితే, ఏది ఎక్స్పోర్ట్ కంట్రోల్ చేస్తే చేయడు. చేసింది అనుకోండి ఇంకా మొత్తం ప్రపంచం తగలబడుతుంది. ఏది నేచురల్ గ్యాస్ మొత్తం ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకోండి, మేము ఆడ చేసుకుంటానికి ఏముండదు, మొత్తం మేమే మొత్తం నేచురల్ గ్యాస్ ప్రైసులు పెరుగుతాయి. ఇప్పుడు ఆయిల్ గ్యాస్ ప్రైజులు అంటే నేచురల్ గ్యాస్ ప్రైజులు పెరిగితే ఏమైతాయి అంటే ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, అగ్రికల్చర్ కాస్ట్ పెరుగుతుంది, మనం ఇక్కడ ఆఫీస్ పోయి రావడానికి అయ్యే ఖర్చు పెరుగుతుంది, ఇంకోటి ఫర్టిలైజర్ కాస్ట్ పెరుగుతుంది, ఇంకోటి ఇదే సందు చూసుకొని ఆ ఫెడెక్స్ వీళ్ళందరూ ఏమంటారు, డెలివరీ బాయ్స్ వాళ్ళు ఏం చేసి డెలివరీ కంపెనీస్ ఏం చేస్తారంటే మా దగ్గర అరే ఆయిల్ ప్రైస్ పెరిగినాయి కదా, మేము వానికి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని మా దగ్గర 10 రూపాయలు వానికి ఎక్కువ ఇచ్చి మా దగ్గర 50 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తారు. అట్లా కూడా పెరిగిపోతాడు. ఆయిల్ ప్రైస్ పెరిగితే ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో ఏమైందంటే ప్రపంచ ఎకానమీ మొత్తం డౌన్ అయింది. అయితే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదండి? చైనా. అయితే ఇప్పుడు చైనాకి అయ్యే ఎఫెక్ట్ మిగతా కంట్రీస్ కొద్దిగా, ఇండియా ఇంటర్నల్ ఎకానమీ ఎక్కువ ఉంటుంది, యుఎస్ కూడా ఇంటర్నల్ ఎకానమీ బాగానే ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎకానమీ కూడా ఉంది కానీ ఇంటర్నల్ ఎకానమీ బాగానే ఉంది. చైనా ఎక్స్టర్నల్ ఎకానమీ దానికి చాలా ఎక్కువ కాబట్టి చైనాకు నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది అండ్ వాళ్ళు 80% ఆఫ్ ద ఆయిల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇండియానేమో 90% ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు చైనా ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ మనం ఇంపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా మ్యాసివ్ లెవెల్లో ఇంపోర్ట్ చేసుకుంటారు. యూసేజ్ ఎక్కువ. వాళ్ళు ఎంత ఎలక్ట్రిసిటీ పుష్ చేసినా కూడా ఓల్డ్ వెహికల్స్ అన్ని కూడా లేవు. సో డెఫినెట్ గా చైనాకు ఉండే నెగిటివ్ ఎఫెక్ట్ ఇంకోటి, వాళ్ళు 10 ఏళ్ల నుంచి ప్లాన్ చేసిండ్రు, ఏది ఆయిల్ మీద డిపెండెన్స్ తగ్గియాలి అని చెప్పి వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ప్లాన్ చేసుకున్నారు. ఎంత చేసినా కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ఆయిల్ మీద నెంబర్ 1 ఇంపోర్టర్ ఆఫ్ ద ఆయిల్ ఎవరు? చైనా. నెంబర్ 2 ఇండియా. సో వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇది మొదటి నుంచి షెడ్యూల్డ్ అయిన ట్రిప్ కాబట్టి. సో ట్రంప్కు సంబంధించిన వ్యవహార శైలి చూసినప్పుడు మనం ఆయన పర్సనాలిటీ జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఎప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారో తెలియట్లేదు, ఎప్పుడు ఎవరిని ఏమంటారో తెలియట్లేదు. ఇప్పుడు చైనా కనుక ఇరాన్ వార్లో ఇంటర్ఫియర్ అయిపోయి దాని మీద మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేయకపోతే సడన్గా చైనాతో కూడా గొడవ పెట్టుకోవడానికి వెనక్కి పోతాడని నేను అనుకోవట్లా. అటువంటిది ఏమైనా అనౌన్స్ చేస్తే చైనాకు యూఎస్కు మధ్య టెన్షన్స్ ఏమైనా స్టార్ట్ అవుతే ఇమిగ్రేషన్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చైనాకు యూఎస్ మధ్యలో ఏమైనా టెన్షన్స్ మొదలైతే చైనాకు ఒక్కటి ఏంటంటే, చైనా మావనికి బుద్ధి లేకున్నా ఆయనకు బుద్ధి ఉందండి. మీకు తెలుసు కదా, ట్రంప్కు నోరు పారేసుకునే శకం కానీ అతను మాత్రం నోరు పారేసుకునే రకం కాదు, ఎప్పుడు కూడా పారేసుకున్నట్టుగా మనం చూడలేదు. లేదు. సో ఈయనేదో అరిచి వచ్చినా కూడా ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ కాడని నేను అనుకుంటున్నాను. మన మోదీ కూడా ఎన్ని చెప్పినా కానీ మోదీ గారు కూడా నోరు కంట్రోల్గానే మాట్లాడతారు కదా ఎప్పుడు. ఇండియాలోనే జిన్పింగ్ కూడా ఎప్పుడు ఈజ్ ఎ కంట్రోల్ గాయ్. ఇక మీరు అనేది మరి నోరు వారేసుకున్నోని మీరు ఎట్లా ఎన్నుకున్నారు? దానికి ఏంటంటే ఈయన నోరు వారేసుకుంటాడని మాకు మొదటి నుంచి తెలుసు. కొన్ని ఏమైతే అంటే దాంతో పాపులారిటీ వచ్చింది అతనికి. ఆ పాపులారిటీ వచ్చుడు చేయబట్టి దాంతో ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయిన తర్వాత ఎప్పుడు చేంజ్ అవుతాడు? 75 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇంకేం చేంజ్ అవుతాడు? అట్లే ఉంటాడు. సో ఇమిగ్రేషన్ పైన ఇంపాక్ట్ ఉంటుందా? చైనా ఉన్న ఇండియా వార్ అయితే మొత్తం జరుగుతున్న వార్ తాలూకా ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే 9/11 అటాక్స్ అప్పుడు చూసాం ఇమిగ్రేషన్ సంబంధించి చాలా. అప్పుడు 9/11 ఏమో పర్టికులర్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసినాయి కాబట్టి, అంటే ఎవరైతే 18 ముఖాలు ఉన్నాయని అందరి ముఖాలు నాట అయిపోయి ఉన్నాయండి. అసలు తెల్లారి ఎక్కడికైనా పోయి రెస్టారెంట్లో పోవాలన్న భయం వేయించేది. ఆ ముఖాలన్నీ 9/11 చేసిన అందరి ముఖాలు ఫేస్ చక్కగా నా మాదిరే ఉండే. అంటే ఇప్పుడు కొద్దిగా ముస్లిం ఉన్నాయన్నా కానీ అప్పుడు నా మాదిరే ఉండే.
ఇప్పుడు ఇదేమో ఎప్పుడు కూడా ఎకానమీ ఎఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇమిగ్రెంట్స్ మీద టార్గెట్ చేస్తారు వాళ్ళు. అది న్యాచురల్. ఇప్పుడు జాబ్స్ తీసేయాలన్నా ఫస్ట్ ఎవరు తీసేస్తారు? ఇమిగ్రెంట్స్ తీసేస్తారు. ఏదైనా ఇమిగ్రెంట్స్ మీదనే ఎక్కువ ఉంటాయి. ఎకానమీ తగ్గినప్పుడు, ఎకానమీ పెంచినప్పుడు మన మీద క్రెడిట్ రాదు, కానీ ఎకానమీ పోయినప్పుడు మాత్రం ఆ ఇమిగ్రెంట్స్ వచ్చి మా జాబులు తీసేసుకుంటారు అని అంటారు. సో డెఫినెట్లీ మనకి ఎకానమీ తగ్గిపోతే, యుఎస్లో ఎకానమీ తగ్గిపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే వార్ అన్నది మాకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు వార్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఆయిలే మెయిన్ ఎఫెక్ట్, కానీ వార్ మాకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మేము ఈ 15 ఏళ్ళు వియట్నాం తోటి వార్ చేసినాం, అయినా మా ఎకానమీ ఏం తగ్గలేదు. ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళు చేసినాం, మళ్ళా తర్వాత ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉండంగానే ఇరాన్ కాదు, ఇరాక్ తోటి 12 ఏళ్ళు వాళ్ళతోటి వార్ చేసినాం. సో అవన్నీ కూడా ఎఫెక్ట్ కాలే, కానీ ఆయిల్ తోటి ప్రపంచం ఎఫెక్ట్ అవుతుంది, ప్రపంచంతో యుఎస్ ఎఫెక్ట్ అవుతుంది. అది మెయిన్ ఇష్యూ. సో డెఫినెట్లీ చైనాకు నెగిటివ్ ఇంపాక్ట్ బాగున్నది, కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇంటర్ఫియర్ అవుతా అన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్, అంటే న్యూస్లో చూస్తున్నా, అవుతారని మేము అనుకుంటున్నాం. ఓకే సార్. ఇంకొకటి నేను చాలా అలార్మింగ్గా అనిపించింది ఏంటంటే ఐస్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఐస్ అంటే సో 10,000 మెంబర్స్ ఫేక్ ఓపీటీ జాబ్స్ చేస్తున్నారు అనేది ఏదో ఐడెంటిఫై చేసినట్టు విన్నాను. నిజమేనా? ఏంటి దానికి సంబంధించి? సో వాళ్ళు ఏమైనా అలిగేషన్ చేసినట్టే న్యూస్ కాన్ఫరెన్స్ పెట్టి 10,000 ఫేక్ ఓపీటీస్ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్, అంటే వీళ్ళు పని చేస్తున్నట్టుగా యాక్ట్ చేసి పని చేస్తలేరు. ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్లు ఏంటంటే వీళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఉండరాదు, వాళ్ళకి టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ 150 days 3 years కన్నా ఎక్కువ ఉండరాదు అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు పైసలు తీసుకొని, డబ్బులు తీసుకొని, ఇప్పుడు ఒక కంపెనీ ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని నా దగ్గర నువ్వు ఎంప్లాయ్ అయినట్టుగా మీకు వైఎన్ఆర్ గారు సర్టిఫికేట్ ఇస్తా, వైఎన్ఆర్ గారు నా దగ్గర పనిచేస్తున్నాడు, పని చేయకున్నా పని చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అలిగేషన్ అండి. ఇంకోటి ఏంటంటే అందులో కొన్ని కంపెనీస్ వాళ్ళు పోయి మాట్లాడితే 150 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ ఆడపోతే ఏం లేదు, పిఓ బాక్సే, ఒక బాక్స్ నుంచి 150 మంది పని చేయలేరు కదా. సో అది వాళ్ళ అలిగేషన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఏదైతే వీళ్ళ ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, వాళ్ళ సూపర్వైజర్స్ కానివ్వండి, వాళ్ళందరూ బయట దేశం నుంచి పనిచేస్తాను. మోస్ట్లీ వాళ్ళ టార్గెట్ ఇండియన్సే. ఇండియా నుంచి పనిచేస్తుండ్రు వీళ్ళ సూపర్వైజర్స్ అందరు ఇండియాలో ఉన్నారు. అయితే వాళ్ళ ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ పర్పస్ ఏంటంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీరు అక్కడ పని ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీ వాల్యూ మంచిగా ఉండదు. మీరు ఒక ఏడాదో లేదా అంటే 3 ఏళ్ళు అక్కడ పని చేసిన అనుకోండి, ఇప్పుడు మీరు జర్నలిజం చేసిండ్రు, అక్కడ జర్నలిజం చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయటానికన్నా మీరు అక్కడ జర్నలిస్ట్ ఒక ఏడాది పని చేసిన అనుకోండి, లేదా 3 ఏళ్ళు పని చేసిన అనుకోండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ బెటర్ జర్నలిస్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఓపీటీ పెట్టిండ్రు. ఒకవేళ కనుక మీరు అక్కడ పనిచేసి మీ సూపర్వైజర్లు ఇండియాలోనే ఉన్నారనుకోండి, మరి నీకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇచ్చేది అమెరికా ఎక్స్పీరియన్స్, నీ సూపర్వైజర్లు ఏమో ఇండియాలో ఉన్నారు, ఇండియా పో. అది వాళ్ళ ఉద్దేశం. అయితే 10,000 అంటారు, కానీ మా ఎస్టిమేట్ ప్రకారం కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడారంటే జస్ట్ అది అలిగేషన్ కాదు, అబ్జర్వేషన్. దే హ్యావ్ ఇన్ఫర్మేషన్ రైట్. 10,000 మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా తీగ లాగితే డొంక లాగితే ఎక్కువ మందే ఉంటారు. సో ఇప్పుడు చాలా మంది అలా ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎన్ఫోర్స్ చేస్తే వాళ్ళపైన ఎటువంటి? డెఫినెట్లీ వాళ్ళు వెనకకు రావాల్సి వస్తుంది. ఓపీటీ మీద మీరు కంపల్సరీ వర్క్ చేయాలి, లేదా ఇంటర్న్షిప్ అలౌడ్. ఇంటర్న్షిప్ అంటే పెయిడ్ ఇంటర్న్షిప్ అనుకోండి. ఇప్పుడు జర్నలిస్ట్ ఎవరైనా చేస్తాను అనుకోండి, మీ దగ్గరకు వచ్చిండ్రు, అరే నాయన చూడరా నాయన ఆఫీస్లో మా మొత్తం ట్రైనింగ్ అయినప్పుడే కొద్దిగా పని కూడా చేయి, ఫ్రీ, డబ్బులు ఇవ్వనక్కర్లేదు. ఓపీటీ అప్పుడు మీరు అది అలౌడ్. స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే 1 year దాకా ఓపీటీ వస్తుంది. తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే ఓన్లీ ఈ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఈ డిగ్రీ ఉన్న వాళ్ళకు ఇంకొక 2 years వర్క్ పర్మిట్ ఇస్తుంది. వాళ్ళు మాత్రం పెయిడ్ పనే చెయ్యాలి, రీజనబుల్ శాలరీ ఉండాలి, అటువంటివి చేయాలన్నట్టు వాళ్ళకు. సో ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఫేక్ కనుక జాబ్ ప్రొవైడ్ చేసి, లెటర్ ప్రొవైడ్ చేసి ఫేక్ కనుక చేస్తే మాత్రం వాళ్ళు వెనుకకు రావాల్సి వస్తుందండి. ఎందుకు చేస్తారు సార్ జనరల్ గా? ఫేక్ ఎందుకు చేస్తారు? ఫేక్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీకు ఒక జర్నలిస్ట్ డిగ్రీ ఇచ్చిండ్రు యుఎస్ లా,
మీకు ఈవెన్చువల్గా మీరు H1 మీద లేదా స్టెమ్ జాబ్ తెలుసుకున్నా ట్రై చేస్తారు. కాకపోతే మీకు అక్కడ స్కూల్ దగ్గర పోయి ఒక లెటర్ ఇవ్వాలి, ఏంటంటే నాకు జాబ్ ఉందని లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అలా నోట్ చేస్తారు అన్నట్టు, వీడు జాబ్ ఉందని లెటర్ ఇవ్వలేదు. ఏ ఇన్స్టిట్యూట్ అయితే చదివాడో ఏ ఇన్స్టిట్యూట్ అయితే 90 days లోపల ఆ లెటర్ రిసీవ్ కాకపోతే మీ F1 టర్మినేట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇండియాకి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో అందుకోసం కొందరు ఫేక్ చేస్తుండవచ్చు జాబ్స్. తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ లో కూడా అదే అన్నట్టు. ఫస్ట్ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు మీకు పెయిడ్ జాబ్ ఉండాలి. వీళ్ళు కొందరు ఏం చేశారంటే, వాళ్ళు పెయిడ్ జాబ్ లేకపోయినా కూడా పెయిడ్ జాబ్ ఉన్నట్టుగా ఏవనుకో $300 ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని ఫామ్ తీసుకొని ఆ ఫామ్ వాళ్ళకి సబ్మిట్ చేసి USCIS అప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత జాబ్ ఉందా లేదా అన్నది ఇమిగ్రేషన్ చెక్ చేయక ఇప్పుడు వాళ్ళ అవన్నీ చెక్ చేస్తా అంటుంది. సో ఓపీటీకి సంబంధించి వస్తున్న ఈ వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత అమెరికాకి వెళ్ళే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. నేను ఏదో విన్నాను, F1 సంబంధించిన స్టూడెంట్స్ డ్రాప్ 60% పైన ఉంది. మన ఇండియా నుంచి F1 పోయే పాపులేషన్ 60% కన్నా ఎక్కువ డ్రాప్ అయిందండి. అంతకుముందు 40,000+ పోయే వాళ్ళు ప్రతి ఇయర్. అందులో దాదాపు 20,000 మన తెలుగు వాళ్ళు పోయేవాళ్ళు. అది చాలా మటుకు డ్రాప్ అయిపోయిందండి. చాలా మటుకు డ్రాప్ అయిపోయింది. మీరేం సజెస్ట్ చేస్తారు సార్? మీరు ఆల్మోస్ట్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇస్ గుడ్ దేర్. ఎడ్యుకేషన్ ఇస్ గుడ్ దేర్. మీకు టాప్ 300 ఇన్స్టిట్యూషన్స్ లో 200 ఇన్స్టిట్యూషన్స్ US లో ఉన్నాయి. ఓకే, there is no doubt about it. సీరియస్గా ఎడ్యుకేషన్ చేయదలుచుకున్న వాళ్ళు, సీరియస్గా జాబ్ చేయదలుచుకున్న, కష్టపడి పని చేయదలుచుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా US పోవాలి నేను రికమెండ్ చేస్తాను. కానీ ఇక్కడ ఉంటారండి కొందరు, వాళ్ళు ఏం చేస్తారంటే, మావాడు ఏం పనికి రాకుంటున్నాడు, ఇక్కడ ఎట్లా జాబ్ చేసి బేవర్స్ తిరుగుతాడు, వాళ్ళని తీసుకుపోయి అమెరికాలో పడేస్తాం, అందరు అమెరికాలో పడేసిన వాళ్ళు అందరూ మంచిగా వచ్చిండ్రు, మా బేవర్స్ గాని కూడా ఆడ పడేసి వస్తాము, ఏదో అయిపోద్ది, వాడు ఏదో చేసుకుని ఆడ బేవర్స్ వాళ్ళందరూ, ఇటువంటి బేవర్స్ వాళ్ళందరూ మా దగ్గర పంపించకండి. ఉండి కష్టపడి పనిచేసి స్టూడియోస్ నుండి పనిచేసే వాళ్ళే రావాలి. నేను ఏం చెప్తా అంటే, స్టూడెంట్ అడ్వైజర్, మీకు 4 years ఇంజనీరింగ్ చేసేటప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేయండి సమ్మర్స్లో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ IT కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఇస్తాయి. ఆ ఇంటర్న్షిప్ చేయండి, పెయిడ్ అక్కర్లేదు, అన్పెయిడ్ అయినా పర్వాలేదు. ప్రోగ్రామింగ్ అప్పుడే నేర్చుకోండి. ఎందుకంటే కాలేజ్లో ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పే 95% దే విల్ నెవర్ యూజ్ ఇట్, ఓన్లీ 5% దే విల్ యూజ్ ఇట్. వాళ్ళు యాక్చువల్గా పనిచేసేది ఏదైతే ఉంటుందో 99% వాళ్ళకు కాలేజీలో చెప్పరు. మీకు ఓన్లీ 1% కాలేజీ చెప్తారు. ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మెడికల్ ప్రొఫెషన్ తప్పితే మిగతా మీ జర్నలిజం ప్రొఫెషన్ అయినా కానివ్వండి, మా ప్రొఫెషన్ లీగల్ ప్రొఫెషన్ అయినా కూడా 99% మేము ఏదైతే చేస్తామో మాకు లా స్కూల్లో చెప్పలేదు. సో దానివల్ల మీకు అర్థమయ్యేది ఏంటంటే, మీకు జనరల్గా మీరు ఎవరితోటైనా ఇంటర్న్షిప్ చేస్తే, షాడోయింగ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ మంచిగా. ఇప్పుడు జర్నలిజం వచ్చి డిగ్రీ తీసుకున్నాను అనుకోండి, దానికన్నా వచ్చి మీ ఆఫీస్లో వాడు రోజు వచ్చి కూర్చుండి అనుకోండి, 6 గంటలు అక్కడ పోయి 6 గంటలు ఇక్కడ వచ్చి కూర్చుండి అనుకోండి, డెఫినెట్గా హీ విల్ హ్యావ్ ఎ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్. సో అవి మీరు ఇంజనీరింగ్లే స్టార్ట్ చేయండి. అటువంటి పిల్లవాళ్ళని మా దగ్గర పంపించండి, అటువంటి కష్టపడే పిల్లవాళ్ళని మా దగ్గర పంపించండి. వాడు దేనికి పనికి రాకుండా ఇంజనీర్ 4 ఏళ్ళు కాక 6 ఏళ్ళు పాస్ అయ్యిండు, వాడు ఎక్కడ బేవర్స్ ఉన్నాడు, ఇక్కడ వానికి జాబ్ ఇయ్యరు, ఇచ్చినా కూడా వాడు మనవాడు పని చేయడు, వాడు 8 గంటలు అసలే పని చేయడాన్ని 8 గంటలు అసలే పని చేయడం మా దగ్గర తీసుకొచ్చి మా నెత్తిమీ వేయకండి వాళ్ళని. మీ వాడు 12 గంటలు పని చేయదలుచుకుంటే, సిన్సియర్గా పనిచేయదలుచుకుంటే, సిన్సియర్గా స్టడీ చేయదలుచుకుంటే మా దగ్గర పంపించండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఎన్నేమైనా కానీ అక్కడ సాలరీస్ ఇక్కడ సాలరీస్ మ్యాచ్ లేవు. ఆడ ఎంట్రీ లెవెల్ సాలరీసే $1,00,000. ఇదివరకు $1,00,000 అంటే 75 లక్షలు అనేది, 75 లక్షల రూపాయలు అనేది, ఇప్పుడు ₹1 కోటి అయిపోయింది. ఆ డాలర్ రేట్ పెరిగిపోయిందండి బాగా. 95 ఈ రోజు మనం ఏదో మాట్లాడుతాం 95 అయింది. మళ్ళీ మీరు పబ్లిష్ చేసేవాడికి 96 అయిద్దాం. రోజుకు $1 పెరుగుతారు. అంటే చాలా మంది పేరెంట్స్ కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా సార్, పిల్లల్ని అమెరికా పంపించాలని డ్రీమ్. పిల్లల డ్రీమ్ విషయం తెలియదు కానీ చాలా మంది పేరెంట్స్ అటువంటి డ్రీమ్ లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇది ఓకే, మీరు పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. నేను చెప్పినట్టుగా వాళ్ళు ఇంజనీరింగ్ లో మీరు సమ్మర్ లా ఇంటర్న్షిప్ చెప్పేయండి. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీక్ డేస్లో కూడా ఇంజనీరింగ్లో కూడా అంత పెద్ద స్టడీ ఎక్కువ ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒక 2 గంటల తర్వాత స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఇంకో 2-3 hours గ్యాప్ ఉంటుంది వాళ్ళకు.
అది ట్రై టు యూటిలైజ్ దట్ వన్ టు గెట్ ఇన్ టు ద ఫోకస్ ఆన్ ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఇఫ్ మీ పిల్లోడు కానీ అమ్మాయి కానీ ఫోకస్ ఉందనుకోండి, డెఫినెట్లీ యూఎస్ వర్త్ అండి. ఇంటర్న్షిప్ చెప్పియండి, ఎక్కడైనా చెప్పండి. చిన్న కంపెనీ, మీకు చిన్న కంపెనీలు చెప్పిస్తేనే చాలా, పెద్ద పెద్ద కంపెనీలు ఇంటర్న్షిప్ కష్టం. వాడు ఇచ్చినా కూడా వాడు ఆ ప్రోగ్రామ్ లెవెల్ లేకుండా పెడతాడు, అన్ని బేసిక్ ట్రైనింగ్ ఏమంటే నీకు సమర్ అయిపోతుంది. అదే చిన్న చిన్న కంపెనీలో పోతే అసలు టక్కన తీసి పెట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు జేరా అంటే వాడు చేస్తాడు ఎట్లా. సో డెఫినెట్గా మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో అమెరికాలో ఏదో అయిపోతుంది అనే ఆందోళన అవసరం లేదు పేరెంట్స్. రైట్, డెఫినెట్గా అమెరికాకి వెళ్ళిపోతే ఏదో అయిపోతామనే భ్రమలు అవసరం లేదు. అవును, ఆడ పోగానే టక్క కోట్ల రూపాయలు ఇట్లా మిషన్లు వచ్చేస్తాయి. ఇక ఏం లేదు, ఇక్కడికి వచ్చి మొత్తం కోకాపేటలో పోయి ఎకరాలే కొనుక్కోవచ్చు అన్నది మాత్రం ఇంప్రెషన్. బుర్ర పెట్టాల్సిందే, ఒళ్ళు అంచాల్సిందే. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ.